Hi dear students, good morning. Welcome to today's class. Today's class is on cursive writing. ఈ రోజు చెప్పబోయేటువంటి ఈ లెసన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. ఇది కొత్తగా ఎవరైతే హ్యాండ్ రైటింగ్ కర్సివ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. లేదు ఆల్రెడీ ప్రాక్టీస్ కొంత చేసి కొద్ది రోజులు హ్యాండ్ రైటింగ్ రాసిన తర్వాత వాళ్ళ హ్యాండ్ రైటింగ్ పాడైపోయిన వాళ్ళు ఉంటారు, లేదా స్పీడ్గా రాయటం రాని వాళ్ళు ఉంటారు, లేదా స్పీడ్గా రాయడం వల్ల హ్యాండ్ రైటింగ్ మొత్తం స్పాయిల్ అయిపోయిన వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళ కోసం ఈ వీడియో లెసన్. దానివల్ల ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం ఈ లెసన్ వి డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. ఫస్ట్ వన్ ఏంటి, వైల్ ప్రాక్టీసింగ్ కర్సివ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసే టైంలో ఆ ప్రాక్టీస్ చేసే స్టూడెంట్ చేసే మిస్టేక్స్ ఫస్ట్ టైప్. రెండోది ఏంటంటే ఈ ఆల్ఫాబెట్ లో, అంటే ఇక్కడ మనకి 26 ఆల్ఫాబెట్ ఉన్నాయి కదా, ఈ 26 ఆల్ఫాబెట్ అంటే మనకి మిడిల్ జోన్ అనేటువంటి ACEIMNORS UVWX ఈ 13, లేదా BDF HKLT అనేటువంటి అప్పర్ జోన్ ఇవి, లేదా లోయర్ జోన్ అనేటువంటి GJPQYZ ఇవి. ఈ 26 లో ఒక 5 లెటర్స్ మనకి డిఫికల్ట్ లెటర్స్ ఉన్నాయి. మనకి రెండో ప్రాబ్లము ఈ డిఫికల్ట్ లెటర్స్ వల్ల వస్తుంది. సో ఇవి మన స్పీడ్ ని రాసేటప్పుడు అక్కడికి వచ్చేసరికి మన స్పీడ్ తగ్గిపోతుంది. సో ఈ రెండు ఫ్యాక్టర్స్ ని మనం ఈ టుడేస్ లెసన్స్ లో మనం డిస్కస్ చేద్దాం. Hi dear, if you like my video lessons, share them to your friends and subscribe my channel KSR English Made Easy. Press on the bell icon and select all to get the notifications of the latest video lessons. Thank you, keep learning. ఇప్పుడు మనం ఫస్ట్ కాన్సెప్ట్ మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ప్రాక్టీస్ చేసేటువంటి స్టూడెంట్ వల్ల జరిగే మిస్టేక్స్. హ్యాండ్ రైటింగ్ సరిగ్గా రాకపోవడానికి, లేదా నేర్చుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్ రైటింగ్ పాడైపోయి పాత రైటింగ్ వచ్చేయడానికి గల కారణాలు ఫస్ట్ రీజన్స్ చూద్దాం. చాలా మంది అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ డేస్ డూ వి నీడ్ టు ప్రాక్టీస్? ఎన్ని రోజులు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది? టుడే హ్యాండ్ రైటింగ్ అయితే మనకి 20 days లో నేర్చుకోవచ్చు. బట్ దిస్ ఈస్ బిట్ డిఫికల్ట్ వన్ కాబట్టి ఇట్ టేక్స్ 30 to 40 days. కొద్దిగా 40 days వరకు పడుతుంది. మీరు క్విక్ లెర్నర్ అయితే 30 days లో యూ కెన్ అచీవ్ దిస్, ద ఫస్ట్ థింగ్. అయితే హౌ మెనీ అవర్స్ డూ వి నీడ్ టు ప్రాక్టీస్? అయితే 30 days లో మనకి రావాలి, లేదా 40 days లో రావాలంటే రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేయాలి? సెకండ్ క్వశ్చన్. ఎన్ని గంటలు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఫర్ 30 minutes a day. 30 minutes చేస్తే చాలు. అయితే 30 minutes ప్రతిరోజు చేయాలి. అంటే ఇక్కడ థర్డ్ పాయింట్ ఏంటంటే కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేయాలి. అంటే 30 days లేదా 40 days ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 days ప్రాక్టీస్ చేసి 5 days గ్యాప్ ఇచ్చారనుకోండి, బికాస్ ఆఫ్ ఎ ఫెస్టివల్ ఆర్ ఎగ్జామ్స్, అప్పుడు ఏమవుతుంది, 5 days అంటే 10 days మీకు హ్యాండ్ రైటింగ్ వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే 20 days ప్రాక్టీస్ 5 days గ్యాప్ ఇస్తే 10 days ప్రాక్టీస్ చేసినట్టు. సో కన్సిస్టెంట్ గా ఎవ్రీడే 30 minutes ప్రాక్టీస్ చేయాలి. అండ్ నెక్స్ట్ చాలా మంది అడిగేటువంటి ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు ప్రాక్టీస్? ఏ టైంలో ప్రాక్టీస్ చేయాలి? మార్నింగ్, ఈవినింగ్, నైట్? సో దట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై ద స్టూడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు ప్లే, ఏదో ఆడుకోవడానికి వెళ్ళాలనుకోండి, దాని ముందు ప్రాక్టీస్ చేస్తే హ్యాండ్ రైటింగ్ రాదు. ఎందుకు? ఆ మూడ్ మనకి మనం ఆడే గేమ్ మీద ఉంటుంది కాబట్టి వీ డోంట్ హ్యావ్ మచ్ కాన్సన్ట్రేషన్. లేదా గేమ్కి వెళ్ళి మనం ఇంటికి వచ్చాం, వీఆర్ టైర్డ్, అప్పుడు ప్రాక్టీస్ చేసిన రాదు. ఫ్రెష్ అవర్ అంటే యూ హ్యావ్ టు డిసైడ్ ఇట్ వెన్ యువర్ మైండ్ ఈజ్ రెడీ టు రిసీవ్ వాట్ యు ఆర్ లెర్నింగ్. ఆ టైంని మీరే చూస్ చేసుకోండి, మార్నింగ్, ఈవినింగ్, నైట్ అనేది ఇట్స్ యువర్ టాస్క్, రైట్? ఫ్రెష్ గా ఉండాలి. యూ మస్ట్ హ్యావ్ ఇంట్రెస్ట్ టు లెర్న్. ఏ టైంలో మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే ఆ టైంలో ప్రాక్టీస్ చేయండి. మన 4 things ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి, 30 to 40 days ప్రాక్టీస్. సెకండ్ వన్, ఎవ్రీడే మినిమం ½ an hour ప్రాక్టీస్. అండ్ థర్డ్ వన్ ఈజ్ కన్సిస్టెన్సీ, అంటే ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి, మధ్యలో గ్యాప్స్ రాకుండా. ఫోర్త్ వన్ ఏంటి, వెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్, ఆ టైంని చూస్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. సో ఇవి ఫస్ట్ రీజన్స్. నౌ కమింగ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు చేసేటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఫస్ట్ది. అయితే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈ 26 లో ఒక 5 letters డిఫికల్ట్ లెటర్స్ ఉన్నాయి. అది సెకండ్ ప్రాబ్లమ్. సో ఆ లెటర్స్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ బి అనే లెటర్
అంటే when we are connecting one letter to the next one, ఇవి మనకి చిన్న డిఫికల్ట్ క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ ఎఫ్ అనేటువంటి లెటరు, నెక్స్ట్ వన్ ఈజ్ ద ఓ అండ్ వి అండ్ డబ్ల్యూ. ఈ 5 కూడా దే క్రియేట్ సార్ట్ ఆఫ్ స్మాల్ డిఫికల్టీ వైల్ కనెక్టింగ్ దెమ్ టు ద నెక్స్ట్. అయితే ఈ 5 మనం రిగరస్గా ప్రాక్టీస్ చేయగలిగినట్టయితే వీ కెన్ డెఫినెట్లీ ఇంక్రీజ్ ద స్పీడ్. కర్సివ్ హ్యాండ్ రైటింగ్ మన ఎగ్జామినేషన్స్లో మొత్తం అంతా ఈ సోషల్ కానీ, ఇంగ్లీష్ కానీ, సైన్స్ కానీ ఇదే రైటింగ్లో మనం రాయొచ్చు. టైం కూడా మనకి ఇంకా సేవ్ అవుతుంది. అలా చేయాలంటే ఈ 5 మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఇది ఇప్పుడు ఎలాగో చూద్దాం మనం. సో నేర్చుకునేటప్పుడు మనం బాగానే నేర్చుకుంటాం ఇండివిజువల్ లెటర్స్లో. కానీ when it comes to the కనెక్షన్, అంటే ఈ లెటర్స్ని వేరే లెటర్స్తో కనెక్ట్ చేసేటప్పుడు అప్పుడు మనకు ప్రాబ్లం జనరేట్ అవుతుంది. సో ఈ బి అనేటువంటి లెటర్ తలకు చూడండి, ఇక్కడ అన్ని మనకి జనరల్ గా కర్సివ్ రైటింగ్ లో ఎవ్రీ లెటర్ బిగిన్స్ ఆన్ ద బేస్ లైన్. బేస్ లైన్ ఇక్కడ మొదలవుతుంది, ఎండింగ్ కూడా బేస్ లైన్. చూడండి అన్ని బిగినింగ్ అండ్ ఎండింగ్ ఆర్ ఆన్ బేస్ లైన్స్. ప్రతిదీ కూడాను ఇక్కడ శాంపిల్ గా కొన్ని రాశాను. అలా బేస్ లైన్ లో మొదలయ్యేటువంటి లెటర్స్ కూడా ఇవే, కానీ బేస్ లైన్ లో ఇవి ఎండ్ అవ్వటం లేదు. చూస్తుండే ఇక్కడ ఎండ్ అయ్యాయి అన్ని. సో బేస్ లైన్ లో ఎండ్ అవ్వనప్పుడు నెక్స్ట్ లెటర్ మళ్ళీ బేస్ లైన్ లో ఎలా కనెక్ట్ చేస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ టేక్ బి. ఈ బి అనేటువంటి ఈ లెటర్ ని ఇక్కడ ఉండేటువంటి ఏ అనేటువంటి లెటర్ తో మనం కనెక్ట్ చేయాలనుకోండి, బ్యాట్ రాయాలి. సో ఇక్కడ టీ అనేటువంటి లెటర్ ఉంది మనకి, ఈ 3 కనెక్ట్ చేయాలి మనం. సో ఏ బిగినింగ్ ఇక్కడ ఉంది, ఎండింగ్ ఇక్కడ ఉంది, దీని బిగినింగ్ ఇక్కడే ఉంది కాబట్టి ఈ 2 మనం మిక్స్ చేస్తాం. కానీ ఈ రెండింటిని ఎలా మిక్స్ చేయాలి? అప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు పుల్ దిస్ డౌన్. ఈ ఎండింగ్ స్ట్రోక్ ని కొంచెం ఎలా పుల్ చేయాలి కిందకి, ఈ ఎఫ్ ను కూడా కొంచెం ఎలా పుల్ చేయాలి మనం కిందకి, ఈ ఓన్ కూడా వీ హ్యావ్ టు పుల్ డౌన్, అంటే ఈ వీని కూడా పుల్ డౌన్ చేయాలి, ఈ డబ్ల్యూ తాలూకు ఎండింగ్ స్ట్రోక్ ను కూడా పుల్ డౌన్ చేయాలి. సో ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటంటే ఈ ఎండింగ్ స్ట్రోక్స్ ని కొద్దిగా మిడిల్ జోన్ లో, ఈ మిడిల్ కన్నా కొంచెం కిందకి పుల్ డౌన్ చేస్తే దీనికి మనం లింక్ ఇవ్వడం సులువు అవుతుంది. నౌ బి, సో కొంచెం పుల్ చేస్తే డౌన్, మళ్ళీ బేస్ లైన్ కి మనం టచ్ చేయకూడదు. దీంట్లోంచి మనం వీ హ్యావ్ టు రైట్ ఏ, ఆ తర్వాత అలాగే టీ మనకి 2 లింక్ చేయడం ఈజీ కాబట్టి ఇది ఎండింగ్ దీని బిగినింగ్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి లింక్ చేసేవచ్చు. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్. అట్లాగే మనం ఎఫ్ తో మనం ఏదైనా రాయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సో ఎఫ్ ఏ రాయాలంటే మనం ఏం చేయాలి, కొంచెం కిందకి పుల్ చేసుకోవాలి. ఎఫ్ ఏ, సో ఎన్ ఫ్యాన్. సో అలాగే మనం ఓతో రాయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఓ. సో మనం ఓతో ఏదైనా రాయాలనుకుంటే జనరల్ గా వీ హ్యావ్ టు, ఇప్పుడు ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏం చెప్పాం మనం, కొంచెం కిందకి పుల్ డౌన్ చేయాలి చేసి ఓ ఆర్ ఏ ఎన్ జీ అండ్ ఈ. కానీ మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇదే లెటర్ ని ఓని మనం సపోజ్ పుల్ డౌన్ చేయలేదు అనుకోండి ఎండింగ్ స్ట్రోక్ ని, అప్పుడు ఆర్ ఏమవుతుంది, ఇట్ గోస్ టు అప్పర్ జోన్, ఏ ఎన్ జీ అండ్ ఈ ఇట్లా వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ క్వైట్ రాంగ్. అందుకు ఈ ఎండింగ్ స్ట్రోక్ ని మనం కిందకి తీసుకురావాలి. అలా తీసుకొచ్చేదానికి మనం ప్రాక్టీస్ చేయాలి. మనం రిగరస్ గా ప్రాక్టీస్ చేయకపోతే ఇక్కడికి వచ్చేసరికి పెన్ స్లో అయిపోతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ స్లోయింగ్ డౌన్ అవర్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్. కర్సివ్ హ్యాండ్ రైటింగ్ స్లో అవడానికి ఈ ఆల్ఫాబెట్ లో ఉండేటువంటి డిఫికల్టీ ఇది. నెక్స్ట్ యూ టేక్ వి ఆల్సో. వి తీసుకున్నారు అనుకోండి, నా వి తాలూకే స్ట్రోక్ ని కొంచెం కిందకి దించండి. దించిన తర్వాత జస్ట్ యూ రైట్ విఏ అండ్ ఎన్, వ్యాన్. సో డబ్ల్యూ కూడా మీరు రాయొచ్చు ఇట్లానే. సో డబ్ల్యూ కొంచెం యూ హ్యావ్ టు పుల్ ఇట్ డౌన్, కిందకి ఇలా తీసుకురండి, డబ్ల్యూఏ అండ్ ఎక్స్. ఒకవేళ దీని కింద వరకు తీసుకొచ్చాం అనుకోండి, ఒకవేళ దీని కింద వరకు ఒకవేళ మీరు పుల్ చేశారు అనుకోండి ఇలాగా, సో దిస్ బికమ్స్ ఎ లెటర్. ఇది చూడండి, ఇది యూలా కనిపిస్తుంది మనకి. ఒకవేళ పొరపాటు ఇక్కడ కానీ ఒక డాట్ కానీ పడింది అనుకోండి, ఐయుఏలా ఉంటుంది ఇది. సో ఇట్ క్రియేట్స్ మెనీ ప్రాబ్లమ్స్. ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, 4 రూల్ బుక్ తీసుకోండి. ఈ బుక్ లో మీరు ఏం చేయాలంటే టాప్ లైన్ లో సపోజ్ ఇక్కడ ఇచ్చేటువంటి బి, నెక్స్ట్ ఏ, జి, ఇట్లా మీరు ఫస్ట్ ఒకటి రాసుకోండి.
దీన్ని మీరు కింద ప్రాక్టీస్ చేయాలి సేమ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. నెక్స్ట్ డ్రా ఏ లైన్. నెక్స్ట్ టేక్ ఎఫ్ ఏ ఎం ఐ ఎల్ అండ్ వై. సో దీన్ని మనం యూ హ్యావ్ టు ప్రాక్టీస్ టు ద బాటమ్. నెక్స్ట్ draw a line, take another one. So like this you have to take words starting with these. So దీంతో స్టార్ట్ అయిన వర్డ్స్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. సో యూ హ్యావ్ టు అట్లీస్ట్ ప్రాక్టీస్ ఫర్ 6 days చేస్తే మీకు స్పీడ్ అనేది రెడ్యూస్ అవ్వకుండా ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ టుడేస్ లెసన్ ఇస్. థ్యాంక్ యూ.